టు అవర్ ఛానల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే సో మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ డే ఉంది. సో 12కి కేక్ కటింగ్ ప్లాన్ చేస్తున్నాం. సో మేమంతా ప్రొఫెషనల్ డెకరేషన్ ఏమి చేయట్లేదు, జస్ట్ సింపుల్గా మేము ఏదో డెకరేషన్ చేద్దామంటే అది ఏదో అయ్యేలా ఉంది. సో ఇప్పుడు కష్టపడి మేము డెకరేషన్ చేయడానికి ఉన్నాం. సో మన పండుబాయిని చూపించొద్దు అన్నాడు, సో అందుకే అన్ని చూపించట్లేదు ఈసారికి, ఏమనుకోకండి. సో కొంచెం సిగ్గుపడుతున్నాడు అనమాట. సో మా డెకరేషన్ చూస్తే మీరే భయపడతారు. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. 12కి అలాగా 9 అయింది. బ్లెస్ అత్త వాళ్ళని వీళ్ళని పిలిచాం. మనుగాడి బర్త్డే వ్లాగ్ నన్ను అడగండి, నేను పెడతా, పోస్ట్ చేస్తా, కంగారు పడకండి. మనుగాడి బర్త్డే అయ్యి బాబా ఆయాసం అవుతుంది, ఎందుకంటే మెట్లు ఎక్కిది. సో పండుపోయి మనల్ని ఎక్కిరిస్తున్నారు. సో అన్నీ చూపించదలుచుకోవట్లేదు, పాపం వద్దన్నాడు. సో ఈసారికి పండుని వదిలేయండి గైస్. సో డెకరేషన్ చేస్తాం. సో ఇప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం. మా మమ్మీకి ఏమీ తెలీదు, మా ప్లస్ అత్త వాళ్ళు వస్తున్నారు. సో సురేంద్ర అన్న, మేము, పండుగాడు, రమ్య అక్కలు, సో మేమందరం ప్లాన్ చేసి కేక్ కట్ చేస్తున్నాం. కేక్ స్పాన్సర్ అయితే సురేంద్ర అన్న. సో ఇందాక వెళ్ళి తెచ్చాం. మా మమ్మీ కేక్ జస్ట్ మిస్లో దొరికిపోయాం కూడా. సో అయినా ఏం పర్లేదు, మనం ఏదైనా అనుకుంటే చేయాలి కదా, మరి తప్పదు. సో డెకరేషన్ చేసేటప్పుడు కూడా వ్లాగ్స్ తీస్తా చూడండి. మనుగాడి బర్త్డే వ్లాగ్ వస్తుంది, కెమెరాలో ఉంది, కెమెరాలో తీసి నా ఫోన్లోకి వేసుకొని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ దానికన్నా ముందు ఇదే వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఇది ఫోన్లోనే తీస్తున్నాను కాబట్టి. సో బట్టలని ఇగ్నోర్ చేయండి. సో బట్టలు ఆరేసుకున్నాం, వర్షం వస్తుంది గాయస్, బట్టలు ఎక్కడ ఆరట్లేదు అందుకే. సో గెట్ ఇన్ ద వీడియో. అమ్మ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా టైం అవ్వలేదు. బ్లాగ్ చేస్తా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ, వెడ్డింగ్ యానివర్సరీ టు యూ. కష్టపడ్డాం. అలా జరిగిందా? వావ్, సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్, ట్రెమెండస్. బాబాయ్ పిన్ డాడీకి వీడియో కాల్ చేయండి. ఏంటి ఇవిడే మీ భాగస్వామి, ఇదిగో మీ భాగస్వామి. ఇదే 15th యానివర్సరీ. కేక్ అని చూడు, పిన్ని. థ్యాంక్ యూ సురేంద్ర. డాడీ వచ్చే డాడీ. ఓకే, సో గాయ్స్ చూసారు కదా మన డెకరేషన్. అంటే అంత గ్రాండ్గా వెళ్ళేది, చిన్నది మనకు వచ్చిన ఆ బెలూన్స్ నాకు ఎటువంటి సంబంధం లేదు, పొండిగా పెట్టాడు. సో ఈ ఐడియా కొంచెం నాది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో పెడదాం అనుకుంటే అది ఏదో అయింది, ఏమనుకోకండి. సో ఇంకా రమ్య అక్క వాళ్ళు లేపితే లేగలేదు. సో మనం ఎందుకు ఇంకా డిస్టర్బ్ చేయడం అని చెప్పి, సో బ్లెస్ అత్త, పులేస్ మాయ చాలా థ్యాంక్స్ నా కోసం, ఇంకా మిల్క్ గుండి వాళ్ళ కోసం వచ్చినందుకు. సో మనుగడ బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేస్తాం, మీరు కంగారు పడకండి. దేని బాబాయ్ చేత వేయించి పోస్ట్ చేస్తాం. సో చూసారు కదా మా చిన్ని 12 o'clock డెకరేషన్. సో మా మమ్మీ డాడీ యానివర్సరీ, రేపు కూడా వ్లాగ్ తీస్తానేమో. మేబీ చుట్టాలందరికీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ మా డాడీ చూడాలి, ఎవరు ఇవ్వడాలంట కేక్ కటింగ్ అప్పుడు. సో ఈరోజు నైట్కి ఇంతే. సో రేపు తీస్తా, లేకపోతే వీడియో ఎండ్ చేసేస్తా. ఓకే బాయ్, ప్రస్తుతానికి స్టే ట్యూన్. సో హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో చెప్పాను కదా ఈవినింగ్ కొంచెం భోజనాలు ఉంటాయని. సో ట్యూషన్ పిల్లలకి ఇంకా మాకు కొంచెం
క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి. సో అలా భోజనాలు ప్రిపేర్ చేసాను, మీకు తెలుస్తే చూస్తే. సో ఇప్పుడు వాళ్ళందరికీ భోజనాలు వడ్డించడంలో అందరూ బిజీగా ఉంటే అక్కడ ఆగడం అవ్వదని సో రూమ్లోకి వచ్చాను. పొద్దున్న వేరే ఎవరిదో పెళ్ళి అంటే ప్లస్ అత్త తీసుకెళ్తే పెళ్ళికి వెళ్ళి వచ్చేసాను, మరి వీడియో తీయలేదు. సో ఇప్పుడు వీడియో తీస్తాను నేను మమ్మీకి సర్ప్రైజ్గా. సో గాయస్ ఇప్పుడు మా అత్త వదిన వాళ్ళు వచ్చారు. సో ఇలా పెద్ద మనుషులు వచ్చారు, ఇంకా తొందరగా ఎవరు రాలేదు పిలిచినని. సో మన గెస్ట్ చీఫ్ గెస్ట్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళకి కూడా బోనాలు పెట్టేద్దాం, పాపం కష్టపడ్డారు ఇద్దరు, సిగ్గుపడుతున్నారు గాయస్. అందరూ హాయ్ చెప్పండి గాయస్, ఎలా చెప్పండి. ఒరే పేరెంట్స్ వచ్చారంట, త్వరగా తినేస్తే. మళ్ళీ కనిపిస్తా. నిన్నేది ఎత్తా